BRR లోకల్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 2024 జూన్ 26 నుండి జూలై 7 వరకు జరుగు స్వామివారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి తాత్కాలిక అంగళ్లకు, రంగుల రత్నాలకు, పూజ సామాగ్రి, కొబ్బరి చెప్పలు, ఇతర వాటికి దేవాదాయ ధర్మదాయ శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామస్తుల సమక్షంలో ఆలయ కార్యనిర్వహణాధికారి రామకృష్ణ వెంకటేశ్వర్లు బహిరంగ వేలంపాట వేయడం జరిగింది. ఈ వేలంపాటలో నిర్వాహకులు పోటాపోటీగా పాటలో పాల్గొని పలు వాటిని దక్కించుకున్నారు. తాత్కాలిక అంగళ్లకు, కొబ్బరి చిప్పలకు వాయిదా వేయడం జరిగింది. ఈ వేలంపాటలో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 1,04,500 రూపాయలు ఆదాయం పెరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు. వెడలూరు మండలం రామతీర్థం గ్రామంలో ఏం చేస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రహ్మోత్సవ సందర్భంగా ఈ సంవత్సరం వివిధ లైసెన్స్ హక్కులకు సంబంధించి వేలంపాట నిర్వహించడం జరిగింది. 5 లైసెన్స్ హక్కులకు వేలంపాట నిర్వహించగా 3కి మాత్రమే పాడతారు ముందుకొచ్చి పాటలు పాల్గొన్నారు. మిగిలిన 2 వాయిదా వేయడం జరిగింది. తాత్కాలిక అంగళ్ళు నిర్వహించుకునే హక్కు, తర్వాత కొబ్బరి చిప్పలు సేకరించుకునే హక్కు, ఈ 2 హక్కులకు ఎవరు పాటలు పాల్గొనడానికి ముందుకు రానందువల్ల పాటలు వాయిదా వేయడం జరిగింది. మిగతా 3 పాటలకు గాను ఈ సంవత్సరం 14,63,000 రూపాయలు వచ్చింది ఆదాయం. ఈ సంవత్సరం 15,67,500 రూపాయలు రాబడి వచ్చింది. ఈ సంవత్సరం పోల్చుకుంటే ఇంచుమించుగా 1,04,500 రూపాయలు రాబడి పెరిగింది. రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 27వ తేదీ నుంచి మొదలవుతాయి. వచ్చే 27/6/2024 తేదీ నుంచి ప్రారంభమయ్యి 6/7/2024 తేదీ నాటికి ముగుస్తాయి. ఈ బ్రహ్మోత్సవంలో ముఖ్యంగా 5వ తేదీన తీర్థవాద జరుగుతుంది, 4వ తేదీన కళ్యాణము, 3వ తేదీ రథోత్సవము, 2వ తేదీ నందిసేవ జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీపారాధన చేస్తున్నారు.